ఆషామాషి కాదు, అదొక మైండ్ గేమ్. ఒక్క అడుగు తేడా వేసినా పాతాళానికి పడిపోవడం ఖాయం. సరిగ్గా ఇదే లాజిక్తో ఏపీ పాలిటిక్స్లో సరికొత్త సంచలనానికి తెరలేపారు సీఎం చంద్రబాబు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా సాగుతోంది సైకిల్ పార్టీ వ్యూహం. పోలిట్ బ్యూరో సాక్షిగా అధినేత ఇచ్చిన వార్నింగ్ వెనుక అసలు టార్గెట్ ఏంటి? యువగళంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ చినబాబు నారా లోకేష్ భుజాలపై పడిన ఆ భారీ బాధ్యత ఏంటి? సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ మాస్టర్ క్లీన్ మాస్టర్ ప్లాన్ ఏంటో మీరు చూడండి. పాలిటిక్స్ అంటేనే నిరంతరం ఎత్తులకు పై ఎత్తులు వేసే ఒక కాంప్లెక్స్ మైండ్ గేమ్. కేవలం ఆశయాలుంటే సరిపోదు, పక్కా స్ట్రాటజీస్తోనే పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని ఏపీ రాజకీయాల్ని గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా టీడీపీ పోలిట్ బ్యూరో జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం పక్కాగా ఒకే ఒక్క అంశానికి సంకేతాలిస్తుంది. అదే టార్గెట్ 2029. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గత రికార్డుల్ని బ్రేక్ చేస్తూ తిరుగులేని ఓటు బ్యాంకును క్రియేట్ చేయాలన్నది టీడీపీ అధినాయకత్వం డీప్ మాస్టర్ ప్లాన్. పాము చావకుండా కర్ర విరక్కుండా అన్నట్లుగా సీనియర్లను నొప్పించకుండానే యువనాయకుడు నారా లోకేష్ చేతికి పార్టీ ఫ్యూచర్ పగ్గాలు వెళ్లడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల్ని పరిశీలకులు ఆసక్తిగా విశ్లేషిస్తున్నారు. పార్టీ పటిష్టతకు క్రమశిక్షణే వెన్నెముక అనే ఫిలాసఫీని ఈ కార్యక్రమం ద్వారా బలంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. సంస్థాగతంగా పార్టీ అనేది అన్ని వర్గాల కలయిక కాబట్టి చిన్నపాటి ఇగో క్లాషెస్, పర్సనల్ ఎజెండాలను పక్కనపెట్టి కాంప్రమైజ్ అయ్యే నేచర్ లీడర్లకు ఉండాలనేది ఇక్కడి మెయిన్ థీమ్. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ రన్ అవుతున్న ఈ క్రూషియల్ టైంలో నేతలు ఎవరూ సెటిల్మెంట్లకు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారకూడదనేది పార్టీ హైకమాండ్ ఇంటెన్షన్. పార్టీ గీత దాటినా, ఓవర్ యాక్షన్ చేసినా ఏమాత్రం ఉపేక్షించేది లేదన్న సంకేతాలు గ్రౌండ్ లెవెల్కు బలంగా చేరాయి. అధికారం ఉందన్న గర్వంతో విర్రవీగితే పబ్లిక్లో వచ్చే డ్యామేజ్ రిపేర్ చేయలేనిదిగా ఉంటుందని సుస్పష్టం. గత 10 ఏళ్ల వైసీపీ పాలన, ఆ పార్టీ ఘోర పరాజయం ఇప్పుడు అధికార పక్షానికి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీగా మారింది. కేవలం పవర్ సెంట్రిక్గా, విపరీతమైన అహంకారంతో అడ్మినిస్ట్రేషన్ సాగించినందువల్లే ఒకప్పటి అధికార పార్టీ దారుణంగా ఫెయిల్ అయిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లు అన్న చందంగా పబ్లిక్ మ్యాండేట్ని సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరును ఇప్పుడు విశ్లేషకులు సైతం ఉదహరిస్తున్నారు. అలాంటి పొలిటికల్ బ్లండర్స్ ఈ కూటమి ప్రభుత్వంలో కానీ, ముఖ్యంగా టీడీపీ క్యాడర్లో కానీ ఏ కోసానా రిపీట్ కాకూడదన్నదే ఈ ఎనాలిసిస్లోని బాటం లైన్. లీడర్ల మధ్య కోల్డ్ వార్ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తుందనేది అధినాయకత్వం ముందుగానే గ్రహించినట్లు స్పష్టమవుతోంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే టార్గెట్ 2029కి సంబంధించిన బ్లూ ప్రింట్ అన్లాక్ అయింది. నారా లోకేష్ ఫుల్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా పవర్స్ తీసుకుంటున్న టైంలో జరిగిన ఈ బ్రెయిన్ వాష్ సెషన్ పార్టీ సీనియర్లలో సైతం కొత్త థాట్స్ క్రియేట్ చేస్తోంది. కమాండ్ కంట్రోల్లో వస్తున్న ఈ మార్పుతో పార్టీలో ఎప్పటినుంచో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కొందరు లీడర్లలో సైలెంట్గా టెన్షన్ స్టార్ట్ అయింది. పార్టీ బేస్ను కాపాడుకుంటూనే ఆర్గనైజేషన్లోకి కొత్త బ్లడ్ను ఇంజెక్ట్ చేయాలన్నది టీడీపీ కోర్ ఎజెండాగా సెట్ అయిపోయింది. ఫ్యూచర్లో లోకేష్ నడిపించే లీడర్షిప్ టీం దాదాపుగా ఒక మిస్టర్ క్లీన్ ఇమేజ్తో జనాల్లోకి వెళ్లబోతోందన్న డైమెన్షన్ ఇప్పుడు పొలిటికల్ కారిడార్స్లో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో ఏపీలో జరగబోయే ప్రతి ఎలక్షన్ బ్యాటిల్ ఖచ్చితంగా చినబాబు నారా లోకేష్ కమాండ్లోనే జరగబోతోందన్నది మాత్రం దాపరికాలు లేని నిజం. ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ను పరుగులు పెట్టేస్తూనే మరోపక్క గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ నెట్వర్క్ని మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడం పాలిటిక్స్లో ఎంతో క్రూషియల్. ఈ తాజా పరిణామాలతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న లీడర్లు, పదవులు ఆశించి భంగపడ్డవారు ఒక కాంప్రమైజ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీకి కేవలం కార్యకర్తల మ్యాన్ పవర్ ఒకటే సరిపోదు. అపోజిషన్ పార్టీలను మైండ్ గేమ్తో మట్టి కరిపించే సైకలాజికల్ స్ట్రాటజీస్ కూడా అత్యవసరం. అందుకే డెవలప్మెంట్తో పాటు డిసిప్లిన్ మంత్రాన్ని కూడా స్ట్రాంగ్గా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన విధానంలో ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక బర్నింగ్ డిజైర్. స్టేట్కు భారీ ప్రాజెక్టులు, మల్టీనేషనల్ ఇండస్ట్రీస్ని రప్పించే రెస్పాన్సిబిలిటీని కూటమి సర్కార్ ఒక మిషన్లా టేకప్ చేసింది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ మాత్రం క్రెడిట్ చోరీ డిజార్డర్తో పొలిటికల్గా తీవ్రమైన ఐడెంటిటీ క్రైసిస్ను ఫేస్ చేస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ నెగిటివిటీ అధికార పార్టీకి సోకకుండా ఉండాలంటే క్యాడర్ పబ్లిక్తో హుందాగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ వల్ల వచ్చే ప్రెస్టీజ్ కన్నా పబ్లిక్ ఇచ్చే రెస్పెక్ట్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది. నాయకులు ఇగోలకు పోతే లాంగ్ రన్లో అది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్కు తీవ్రమైన డ్యామేజ్ చేస్తుందనేది ఒక ప్రాక్టికల్ రియాలిటీ. చూశారుగా, పవర్లో ఉన్నామని విర్రవీగితే ఎలాంటి ఫలితం ఉంటుందో వైసీపీని చూసి నేర్చుకోవాలనేది బాబు మార్క్ బ్రెయిన్ వాష్. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తూనే మరోవైపు పార్టీని తనదైన స్టైల్లో పరుగులు పెట్టిస్తున్నారు నారా లోకేష్. మోదీని నమో అంటూ పవన్ను అన్నా అని పిలుస్తూ చిన్నబాబు వేస్తున్న ఈ డిప్లొమాటిక్ స్టెప్స్ వెనుక ఉన్న ఆ బిగ్ స్కెచ్ ఏంటి? టార్గెట్ 2029 కోసం లోకేష్ ఆడుతున్న ఆ అసలైన మైండ్ గేమ్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. పబ్లిక్ డొమైన్లో టీడీపీ బ్రాండ్ ఇమేజ్ అంటేనే ఒక కట్టుదిట్టమైన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి టాప్ చైర్లో ఉన్న లీడర్ వరకు ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ సింక్లో పనిచేయడమే ఈ పార్టీ బేసిక్ ఫిలాసఫీ. ప్రజలతో ఎప్పుడూ పొలైట్గా మూవ్ అవుతూ వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పబ్లిక్కి, గవర్నమెంట్కి మధ్య ఒక పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్లా నాయకులు వ్యవహరించాలనేది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. తమకు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజల ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవ్వడం ఇప్పుడున్న పెద్ద ఛాలెంజ్. మీడియా ముందు నెగటివ్ బ్రేకింగ్ న్యూస్ అయ్యేలా లీడర్స్ మిస్టేక్స్ చేయకూడదు. తమ ఫాలోవర్స్కి కూడా ఒక మంచి పొలిటికల్ కల్చర్ని అలవాటు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ సీనియర్లదే. ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఒకసారి గెలిచి కనుమరుగైపోయే వన్ టైం ఎమ్మెల్యేలుగా ఎవరూ మిగిలిపోకూడదన్నది టీడీపీ ఎజెండా. నిరంతరం ప్రజల ఆమోదయోగ్యత పొందుతూ మళ్లీ మళ్లీ ఎలక్షన్స్లో విన్ అవ్వాలన్నదే ఒక ట్రూ లీడర్ గోల్. కలిసుంటే కలదు సుఖం అన్నట్లుగా నియోజకవర్గాల్లో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా లీడర్స్ అంతా కలిసికట్టుగా టీం వర్క్ చేయాలి. తమ లోకల్ ఏరియాకి ఎంపీలు రాకూడదని కొందరు స్థానిక ఎమ్మెల్యేలు ఆంక్షలు పెట్టడం లాంటి ఇగో పాలిటిక్స్ ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. టీడీపీ బీఫామ్ చూసే క్యాడర్ మొత్తం అభ్యర్థి వెనుక నిలబడుతుందన్న గ్రౌండ్ రియాలిటీని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కేవలం ఎమ్మెల్యేల రికమెండేషన్స్తో కాకుండా నిజాయితీగా పనిచేసే పార్టీ లాయలిస్టులకే నామినేటెడ్ పోస్టులు వస్తాయన్నది ఒక క్లియర్ కట్ పాలసీ. ఈ పొలిటికల్ ట్రాన్సిషన్ ఫేజ్లో లోకేష్ స్ట్రాటజిక్ మూవ్స్ని చాలా డీప్గా విశ్లేషించాల్సిందే. సెంట్రల్లో కూటమికి మెయిన్ పిల్లర్గా ఉన్న ప్రధాని మోదీని నమో అని పదే పదే ప్రస్తావించడం, అలాగే స్టేట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ను అన్నా అని పిలవడం వెనుక ఒక అద్భుతమైన డిప్లొమాటిక్ అప్రోచ్ కనబడుతోంది. ఎన్డీఏ కూటమితో ఎంతో స్మూత్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. పార్టీలో ఒక అన్డిస్ప్యూటెడ్ కమాండర్గా ఎదగాలన్నది లోకేష్ స్టైల్గా అర్థమవుతోంది. కేవలం లెగసీ వల్ల మాత్రమే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఆయన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్కు చేరుకున్నాడు. దీని వెనుక గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసిన హార్డ్ వర్క్, నెట్వర్క్ బిల్డింగ్ చాలా కీలకమైన రోల్ ప్లే చేశాయి. గతంలాగా కాకుండా యువగళం పాదయాత్రతో పబ్లిక్ పల్స్ పట్టుకున్న ఒక మాస్ లీడర్గా ఎదిగిన లోకేష్కు ఇప్పటి పరిస్థితులకు మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ అందరికీ క్లియర్గా తెలుస్తోంది.
ఇప్పుడు ఏపీకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయన్నా, సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ స్టేట్ డెవలప్మెంట్కు బాటలు వేస్తున్నారన్నా అది ఒక పర్ఫెక్ట్ టీం వర్క్. అడ్మినిస్ట్రేటివ్ విజన్ ఒకవైపుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే లోకేష్ స్మార్ట్ వర్కింగ్ స్టైల్ ఏపీకి పెద్ద అసెట్గా మారింది. అల్టిమేట్గా పబ్లిక్ వెల్ఫేర్, స్టేట్ ప్రోగ్రెస్ అన్నదే వారి సింగిల్ పాయింట్ ఎజెండా. అందుకే ఈ కూటమి ప్రభుత్వం రాబోయే ఇంకో 2 టర్మ్ల పాటు పవర్లో కంటిన్యూ అయ్యేలా టార్గెట్ 2029 కోసం ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ అవుతోంది. అధికారానికి దూరంగా ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల కఠినమైన కాలంలో ఆర్గనైజేషన్ పరంగా లోకేష్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇప్పుడు ఫలితాల్నిస్తున్నాయి. ఫ్రస్ట్రేషన్లో ఉన్న క్యాడర్లో నిరంతరం ఎనర్జీ నింపుతూ వారిని ఒకే తాటిపైకి తెచ్చాడు. తిరిగి పవర్లోకొచ్చాక కూడా ప్రభుత్వంతో పాటు పార్టీ వర్కింగ్ స్పీడ్ని కూడా బ్యాలెన్స్ చేశారు. లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం నుంచి పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వారి ఫార్మాలిటీస్కి అండగా నిల్చే బాధ్యతల వరకు చాలా సిస్టమాటిక్గా హ్యాండిల్ చేశారు. ఏపీ యువతకిచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ లాంటి జాబ్ క్యాలెండర్స్తో ఆకట్టుకుంటున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా ఆయన చొరవ వల్లే మళ్లీ ఎంఎన్సీ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని చెప్పొచ్చు. సంస్థాగత వ్యవహారాల్లో చంద్రబాబు చూపించిన ఈ డెడికేషన్ను బేస్ చేసుకునే లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి హై ప్రొఫైల్ రోల్ దక్కిందనే చెప్పాలి. సీనియారిటీని గౌరవిస్తూనే ఎనర్జెటిక్ యూత్కి ఛాన్స్ ఇస్తూ క్యాలిక్యులేటెడ్గా కమిటీల కూర్పు జరిగింది. దశాబ్దాల పార్టీ హిస్టరీలో ఫస్ట్ టైం కమిటీల్లో ఇంత పొలిటికల్ ఫ్రెష్నెస్ కనిపిస్తోందని అనలిస్టులు భావిస్తున్నారు. కార్యకర్తల్ని ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అనేది తమ బ్రాండ్ అయితే, ఫేక్ న్యూస్ అనేది అపోజిషన్ వెపన్గా మారింది. ఏమాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చినా నెగటివ్ నెరేటివ్స్ స్ప్రెడ్ అవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు పబ్లిక్ను అలర్ట్ చేస్తూ టార్గెట్ 2029 సాధన దిశగా ఈ పొలిటికల్ స్క్రిప్ట్ సాగుతోంది. అదే సంగతి, పాలిటిక్స్లో ఎప్పుడూ ఒకే ఫార్ములా పనిచేయదు. కాలాన్ని బట్టి, ట్రెండ్ను బట్టి అప్డేట్ అవ్వాల్సిందే. ఆ మార్పుకు కెరాఫ్ అడ్రస్గా మారారు నారా లోకేష్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన తీరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డెవలప్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిన విధానం భవిష్యత్ రాజకీయాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తోంది. మరి టార్గెట్ 2029 కోసం చంద్రబాబు గీసిన ఈ బ్లూ ప్రింట్ లోకేష్ వ్యూహాలతో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందన్నది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.